రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేడుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి అహిరావణుడి సహకారం కోరాడు. అంతర్విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతులవారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉన్నది. ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్తున్నాడు. అంజనాదేవి గర్భమయాదేవ చింతనేనంతవారన్ దయాశక్తివై సూచియుం దాతవై సృష్టికరణీచియుం తొలి సుగ్రీవ కుంభర్తి వై స్వామికానార్థవై శ్రీరామ సౌమిత్రరం సూచికాంతి సర్వేసు పూజించి యక్షారుగం వంటు భావించి ఆదినింసం సచిలకం సువాసురకి వీక్షించి నిష్ఠించకేతించి శ్రీరామనాయార్థమై లంకకేతించియు తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగతలో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డకు స్వేదుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. శక్తిని వైచి సంజీవిని తెచ్చి సౌమిత్రికి తెచ్చి ప్రాణం వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముడిచ్చి అంతన్నయోధ్యాన్ని తెచ్చి పట్టాభిషేకం పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు ఈ కథలో 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను ఉల్లముఖిస్తారు. నిన్ను సేవించి నీ కీర్తన చేసిన పాపము
నన్నేలునా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే తూర్పు దిక్కును చూసే శ్రీ హనుమానుడు హరించేదిగా దక్షిణ దిక్కును చూసే శ్రీ నరసింహుడి ముఖం శత్రువులను జయం చేకూర్చేదిగా పశ్చిమ దిక్కు